విశాఖ హనీ ట్రాప్ కేసులో దర్యాప్తునైతే వేగవంతం చేశారు. ఇక హైదరాబాద్ పోలీసులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఫాతిమా ఉస్మాన్ చౌదరి అలియాస్ జోయా, ఆమె భర్త తన్వీర్, అవినాష్ బెంజమిన్లను అరెస్ట్ చేశారు. ఇక అనంతరం కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ ఖైదీలుగా ముగ్గురిని విశాఖకైతే తరలించారు. హనీ ట్రాప్ తో కోర్టులు కొల్లగొట్టిన జాయ్ జమీమా వెనుక పెద్ద గ్యాంగే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎప్పటికప్పుడు స్కెచ్లు వేస్తూ మగాళ్లను మోసం చేస్తూ ఈజీగా జమీమా నెట్వర్క్ చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. రెడ్డిగా పోలీసులు విశాఖ హనీ ట్రాప్ కేసుకి సంబంధించి అయితే దర్యాప్తు వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ హనీ ట్రాప్ కేసు అయితే దర్యాప్తు వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే జాయ్ జమీనా హనీ ట్రాప్ కేసు ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండేది, అది హద్దులు దాటి తెలంగాణ వరకు కూడా వ్యాప్తి చెందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పోలీసులు దీన్ని తీగలాగితే రోజు రోజుకు దీని డొంక కూడా కదులుతుందిగా తెలుస్తున్నట్టు ప్రస్తుతం అయితే మనకి ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ లో ముగ్గురిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి. దానిలో ఫాతిమా ఉస్మాన్ చౌదరి అలియాస్ జోయా, ఆమె భర్త తన్వీర్, అవినాష్ బెంజమిన్ అనే ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ కోర్టులోనే హాజరుపరిచారు. అంటే పీటీ వారెంట్ తో ఉన్న ముగ్గురు ఖైదీల్ని కూడా విశాఖకు తరలించారు. ప్రధానంగా చూసుకుంటే ఈ హనీ ట్రాప్ విషయంలో చాలా మంది బాధితులే రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో వీళ్ళ మీద కేసులు కూడా నమోదైనాయి. ఇప్పుడు ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చేసరికి ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడుతున్న పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఘటనలు చోటు చేసుకుని బయటపడే అవకాశం అయితే ఉందని కూడా కొంత సమాచారం అయితే వస్తూ ఉంది. ఇక్కడ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చాలా క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో చేస్తున్నట్టుగా కూడా వస్తుంది. మమత నుంచి పోలీసులు నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఆ ముగ్గురికి సంబంధించి అయినా ఇంకా ఎవరెవరు ఉన్నారు? దీనికి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నట్టుగా తెలుస్తోంది. శాఖాపరమైన చర్యలకే ఉపక్రమించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే పలు రాజకీయ పార్టీలకి చెందిన నేతలు కూడా బయటపడినట్టు కూడా మనకు తెలియవస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఉంది. దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురిని కూడా రిమాండ్ కి తరలించిన అనంతరం కూడా పోలీస్ కస్టడీకి కానీ మళ్ళీ పిల్లలు తీసుకుంటే కనుక మరింత సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. దీనిలో రాజకీయ నాయకుల ప్రమేయము, ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంటే డబ్బున్న వాళ్ళ ప్రమేయం కూడా ఉన్నట్టు తెలియవస్తూ ఉంది. రోజు రోజుకి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనంతరం మరికొన్ని బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.